ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్తాను చూడండి. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు సంపూర్ణంగా జీర్ణమయ్యే ప్రదేశాన్ని చిన్న ప్రేగు. జీర్ణమయ్యే ప్రదేశం ఎక్కడ? పిండి పదార్థాలు, ప్రోటీన్స్, క్రొవ్వులు ఎక్కడ? చిన్న ప్రేగులు. దీని కొరకు కాలేయము, క్లోమం స్రావాలను చిన్న ప్రేగు తీసుకుంటుంది. దేనికోసము? పదార్థాల యొక్క జీర్ణక్రియ కోసం. చూడండి, జీర్ణాశయం నుంచి వచ్చిన ఆహారం ఆమ్లయుతంగా ఉంటుంది. ఇప్పుడు జీర్ణాశయంలో ఏంటుంటుంది? ఏంటంటే స్రవిస్తూ ఉంటుంది? జఠరరసం అనేది హెచ్సిఎల్, శ్లేష్మం అవన్నీ స్రవిస్తుంది కదా. హెచ్సిఎల్ ఉండడం వల్ల ఆహారం అనేది చిన్న ప్రేగులోకి వచ్చినప్పటికీ ఆమ్లయుతంగా ఉంటుంది. అప్పుడు క్లోమరస్ ఎంజైములు పనిచేయాలంటే ఆమ్ల ఆహారము క్షారయుతంగా ఉండాలి. ఇప్పుడు క్లోమరసంలో ఉండే ఎంజైమ్స్ పనిచేయాలంటే క్షారయుతంగా ఉండాలి. మరి ఎలా అంటే అప్పుడు ఏం చేస్తుంది? కాలేయం నుంచి విడుదలైన పైత్య రసము. కాలేయం నుంచి ఏంటి విడుదలవుతుంది? పైత్య రసం. క్లోమం నుంచి ఏంటి విడుదలవుతుంది? క్లోమరసం. పైత్యరసంలో ఏముంటాయి? పైత్యరస లవణాలు ఉంటాయి. చూడండి, పనిచేయాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటిది? క్రొవ్వులపై కాలేయం నుంచి విడుదలైన పైత్యరసం క్రొవ్వులపై పనిచేయడమే కాకుండా ఆహారం క్షారయుతంగా మారడంలో కూడా సహకరిస్తుంది. ఇప్పుడు కాలేయం నుంచి విడుదలైన పైత్యరసం అనేది క్రొవ్వులపై పనిచేయడమే కాకుండా ఆహారం అనేది క్షారయుతంగా మారడంలో కూడా సహకరిస్తుంది. చిన్న ప్రేగులో ఉన్న కొవ్వులు పెద్ద పెద్ద రేణువుల రూపంలో ఉండడం వలన దీనిపై పనిచేసే ఎంజైముల చర్య క్లిష్టతరంగా ఉంటుంది. ఎంజైముల చర్య అనేది క్లిష్టతరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం లేదు, కాలేయం నుంచి విడుదలైన పైత్యరసము క్రొవ్వులపై పనిచేస్తుంది. అంటే క్రొవ్వులను, సంక్లిష్ట అణువులను చిన్న అణువులుగా విడగొడుతుంది. తర్వాత ఆమ్లం, ఆహారం అనేది క్షారయుతంగా మారడంలో కూడా సహకరిస్తుంది. క్షారయుతంలో మారితే అప్పుడు ఏం చేస్తాయి? ఈ క్లోమరస ఎంజైమ్లను పనిచేయాలంటే ఆహారం అనేది క్షారయుతంగా మారాలి. దానికి దీనిపైన కాలేయం నుంచి విడుదలైన పైత్యరసం అనేది చేస్తుంది అనమాట. ప్రేగులో ఉన్న కొవ్వులు పెద్ద రేణువుల రూపంలో ఉండడం వలన దీనిపై పనిచేసే ఎంజైముల చర్య క్లిష్టతరంగా ఉంటుంది. పైత్యరస లవణాలు వీటిని చిన్న చిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేసి ఎంజైమ్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. దేని చిన్న చిన్న రేణువులుగా చేస్తుంది? క్రొవ్వులను. ఇది సరిగ్గా మురికిపై సబ్బు యొక్క తరలీకరణ చర్యలానే ఉంటుంది. ఇప్పుడు మురికి పైన మనం సబ్బు వేసామనుకోండి, పొంగు, అదేంటవుతుంది? చిన్న చిన్న ముక్కల్లా విడిపోతుంది. ఇప్పుడు పాలు అనేవి విరిగిపోతే ఎలా మారిపోతే అలా అయిపోతుంది. నెక్స్ట్, క్లోమం క్లోమరసాన్ని స్రవిస్తుంది. చూడండి, క్లోమం అనేది క్లోమరసాన్ని స్రవిస్తుంది. అదే కాలేయం తీసుకుంటే పైత్యరసాన్ని స్రవిస్తుంది. దీనిలో క్లోమరసాన్ని స్రవిస్తుంది కదా. దీనిలో ప్రోటీన్లను జీర్ణం చేసే ట్రిప్సిన్, తరలీకరణం చెందిన క్రొవ్వులను విచ్ఛిన్నం చేసే లైపేజ్ ఉంటాయి. క్రొవ్వులను విచ్ఛిన్నం చేసే లైపేజు మరియు ట్రిప్సిన్ ఉంటుంది. ట్రిప్సిన్ దేనికి ఉపయోగపడుతుంది? క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. అదే క్రొవ్వులను జీర్ణం చేయడానికి ఏంటి ఉపయోగపడుతుంది? లైపేజ్. ఈ రెండు ఎక్కడ ఉంటాయి? క్లోమం స్రవించిన క్లోమరసంలో ఉంటాయి. అదే కాలేయం నుంచి వచ్చిన పైత్యరసంలో ఏంటుంటాయి? పైత్యరస లవణాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఇవి కూడా క్రొవ్వు అణువులను చిన్న చిన్న రేణువులుగా విడగొడతాయి. అంటే ఇక్కడ ప్రోటీన్లు జీర్ణక్రియ అవుతుంది. నెక్స్ట్ లైపేజ్ క్రొవ్వులను కూడా జీర్ణం చేస్తుంది. మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కడ జీర్ణం అవుతాయి? ఇక్కడ అవుతాయి. చూడండి, చిన్న ప్రేగు గోడల్లో ఆంతరరసాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. చిన్న ప్రేగు గోడల్లో ఆంతరరసాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. దీనిలో ఉన్న ఎంజైమ్లు చివరగా ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా, ఇటువంటి పిండి పదార్థాలను గ్లూకోజ్ గా ఇక్కడ మారుస్తాయి అనమాట. క్రొవ్వులను క్రొవ్వు ఆమ్లాలుగా లేదా గ్లిజరాల్గా మారుస్తాయి. చూడండి, ఇక్కడ ఏంటి? ప్రోటీన్ అమైనో యాసిడ్స్ గా మారుతాయి. పిండి పదార్థాలు ఎలా మారాయి? గ్లూకోజ్ గా మారిపోయింది. క్రొవ్వులు అనేవి క్రొవ్వు ఆమ్లాలు లేదా గ్లిజరాల్ గా మారిపోయాయి. అంచె ఉత్పన్నాలుగా మారిపోయాయి. చూడండి, నెక్స్ట్, జీర్ణమైన ఆహారాన్ని పేగు గోడలు శోషించుకుంటాయి. ఇలా జీర్ణమైపోయిన ఆహారం అనేది చిన్న ప్రేగు యొక్క గోడలు అనేవి శోషించుకుంటాయి. చిన్న ప్రేగు లోపల తలంలో ప్రేగు యొక్క శోషణ తల వైశాల్యాన్ని పెంచే శోషకాలు అని పిలువబడే విల్లే ఉంటాయి కదా, విల్లేస్ అంటాం. అనేక వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆంతర శోషకాలు జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోకి శోషణం చేసుకునేందుకు ఎక్కువ రక్తనాళాలను కూడా కలిగి ఉంటుంది. ఈ ఆంతర శోషకాలు అనేవి జీర్ణమైన ఆహారం అనేది రక్తంలో శోషణం చేసుకునేందుకు ఎక్కువ రక్తనాళాలు ఉంటాయి. జీర్ణమైన ఆహారము రక్తంలోనికి శోషణం చెంది శరీరంలో ప్రతి కణానికి చేరుతాయి. శక్తిని పొందడానికి, కొత్త కణజాలం ఏర్పడడానికి, పాత కణజాలాన్ని బాగు చేయడానికి ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. శక్తిని పొందడానికంటే కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు ఉపయోగపడతాయి. కొత్త కణజాలం ఏర్పడడానికి, పాత కణజాలాన్ని బాగు చేయడానికి ఏంటి ఉపయోగపడతాయి? ప్రోటీన్స్. ఇవి ఎలా మనకి వస్తాయంటే ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. జీర్ణం కాని ఆహార పదార్థాలు పెద్ద ప్రేగును చేరుకుంటాయి. ఇప్పుడు చిన్న ప్రేగులో జీర్ణం అయిపోయింది.
జీర్ణమైన ఆహారం ఏం చేసింది, రక్తంలోనికి శోషణం చెంది రక్తనాళాల ద్వారా శోషణం చెంది శరీరంలో ప్రతి కణానికి చేరాయి కదా. జీర్ణం కాని ఆహార పదార్థం ఏంటైంది, కొంత నీటితో పాటు కొంచెం పెద్ద ప్రేగులోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ నీరు శోషణం చెందగా మిగిలిన పదార్థం వాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది. అందులో కొంత నీరు అనేది పెద్ద ప్రేగులో పునఃశోషణం చెంది వాయువు ద్వారా బయటకు వస్తుంది. ఈ వ్యర్థాలను బయటకు పంపబడే చర్య పాయు సంవరణి కండరాల చేత నియంత్రించబడుతుంది. అంటే పాయు సంవరణి కండరాల చేత, అంటే పాయువు దగ్గర కండరాలు ఉంటాయి కదా, సంవరణి కండరాలు ఉంటాయి కదా, వాటి చేత నియంత్రించబడుతుంది అని చెప్తున్నాడు. చూడండి, దంతాలపై ఉన్న పింగాణి పొర మరియు డెంటిన్లు క్రమంగా మెత్తగా మారడానికి పిప్పిపళ్ళు లేదా దంతక్షయం కారణమవుతుంది. అంటే పుప్పళ్ళు వస్తాయి కదా, ఎందుకు అంటే పింగాణి పొర బయట ఉంటుంది లేదా పింగాణి మరియు డెంటిన్ ఉంటాయి కదా, అవి మెత్తగా మారిపోతాయి. ఎందుకు మెత్తగా మారిపోతాయి అంటే మనం తినే ఆహారం అనేది చక్కెరలపై బ్యాక్టీరియా పనిచేసి పింగాణి పొరను బ్యాక్టీరియాలు పనిచేసినప్పుడు పింగాణి పొరపై మెత్తపరిచిన లవణాలు కోల్పోయేలా చేసి ఆమ్ల ఉత్పత్తితో ఇది ప్రారంభమవుతుంది. పింగాణి పొరను ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి, మెత్తపరిచి లవణాలను కోల్పోయేలా చేసే ఆమ్లాల ఉత్పత్తితో ఇది ప్రారంభమవుతుంది. అంటే లవణాలు ఉత్పత్తి చేసి ఆమ్లాలు ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఆహారపు రేణువులు బ్యాక్టీరియల్ కణ సమూహంతో కలిసి దంతాలు అంటిపెట్టుకుని దంతాలపై పాచి ఏర్పడుతుంది. ఈ ఆహారపు రేణువులు మనం అందుకే ఆహారం తిన్న వెంటనే తినేసిన తర్వాత నోరు పుక్కలించుకుని ఊసేయాలి. దంతాలు పాచి కప్పి ఉన్నందువల్ల లాలాజలం దంత ఉపరితలాన్ని చేరి ఆమ్లాన్ని తటస్థీకరించలేదు. పాచి ఉండడం వల్ల ఆమ్లాన్ని తటస్థీకరించలేకపోవడం చేత అక్కడ చిన్న చిన్న దంతాలపై చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఏర్పడిపోతాయి. ఆ తర్వాత అలా వదిలేస్తే సూక్ష్మజీవుల దంతాల్లోని గుజ్జును పల్ప్ ఆక్రమించి వాపును సంక్రమణాన్ని కలిగిస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. చూడండి, జీర్ణనాళం గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఆశయకుహరం నుంచి స్టార్ట్ అవుద్ది. ఎక్కడి వరకు, పాయువుతో ఎండ్ అయిపోద్ది. ఇదంతా ఏంటి, జీర్ణనాళము. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటి, ఆహార వాహిక. ఇప్పుడు దంతాలు ఏం చేస్తాయి, దంతాల సహాయంతో ఆహారాన్ని చూర్ణం చేయడం ద్వారా దీన్ని సాధించగలుగుతాం. చిన్న చిన్న ఇదిగా ఒకే ఆకృతిలో ఉండే రేణువులుగా మారాలంటే దంతాలు ఫస్ట్ నములుతాయి. ఇక్కడ ఏంటి ఇచ్చారంటే మార్నింగ్ సెషన్లో కన్ఫ్యూజ్గా బిట్టు, జీర్ణనాళంలోని ఏ భాగంలో మొదట ఆహారం అనేది చూర్ణం చేయబడుతుందని ఇచ్చాడు. ఏ భాగము, జీర్ణనాళంలోని భాగం అని ఇచ్చాడు, దంతం కాదు కదా. దంతాలు అనేవి ఆశయకుహరంలో భాగము, జీర్ణనాళంలో భాగం అని చెప్పాడు అనమాట. అక్కడ ఏంటి వస్తుంది, ఆశయకుహరము లేదా నోరులో చూర్ణం అవుతుందని పెట్టాలి. జీర్ణనాళంలో అయితే నోరు అని పెట్టాలి. మామూలుగా రేణువుల్ని ఎలా చూర్ణం చేస్తామంటే దంతాలని పెట్టచ్చు అనమాట. అక్కడికైనా అది జీర్ణనాళంలో ఏ భాగం అని చెప్పాడు కాబట్టి జీర్ణనాళంలో ఏ భాగంలో అది ఆహారం అనేది చిన్న చిన్న చూర్ణం చేయబడుతుందంటే ఆశయకుహరంలో నమలబడుతుంది అని చెప్పించాడు. చూర్ణం చేయడం ద్వారా దీన్ని సాధించగలుగుతాం. జీర్ణనాళము లోపలి తల మృదువుగా ఉంటుంది కదా, కాబట్టి ఆహారంగా సులభంగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ లాలాజల గ్రంథులచే స్రవించబడే లాలాజలం అనే ద్రవం, ఇది మనం తీసుకునే ఆహారం మరొక అంశం ఏమిటంటే దాని యొక్క సంక్లిష్ట స్వభావము. ఇప్పుడు ఇవన్నీ అయిపోతే సరళ చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తాయి. నాలుగు ఆహారాన్ని నోరంతా కలిగి పెడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఆహారం నియంత్రిత పద్ధతిలో చలించడం అవసరం. కండరయుతమైన లోపల భాగం యొక్క సంకోచ సరళికల వల్ల ఆహారం ముందుకు నెట్టబడుతుంది. జీర్ణనాళం మొత్తం కూడా పెరిస్టాలిక్ చలనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ జీర్ణాశయం ఉంటుంది కదా, జే షేప్లో జీర్ణాశయం ఉంటుంది. జీర్ణాశయంలోని ఆహారాన్ని జీర్ణం చేస్తాయి కదా, ఇందులో ఏ గ్రంథులు ఉంటాయి, జఠర గ్రంథులు ఉంటాయి. ఇందులో ఏ గ్రంథులు ఉంటాయి, జఠర గ్రంథులు ఉంటాయి. జఠర గ్రంథుల్లో ఏటేటి స్రవిస్తూ ఉంటుంది, హెచ్సిఎల్ మరియు ప్రోటీన్లు జీర్ణం చేసే పెప్సిన్, శ్లాష్మాన్ని విడుదల చేస్తాయి. ఒకటి హెచ్సిఎల్, పెప్సిన్, తర్వాత శ్లాష్మాన్ని. ప్రోటీన్లు జీర్ణం చేసే ఎంజైమ్ ఏంటి ఉంటుంది జీర్ణాశయంలో, ఇక్కడ ఏంటి జీర్ణం అవుతాయి జీర్ణాశయంలో అంటే ప్రోటీన్స్ మాత్రమే జీర్ణం అవుతాయి. ఇక్కడ ఏంటి రిలీజ్ అవుతుంది, పెప్సిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి. మరి చిన్న ప్రేగు తీసుకుంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఫ్యాట్స్ కూడా జీర్ణం అవుతాయి. చూడండి, ఇక్కడ పెప్సిన్ ఎంజైమ్ చర్యను సులభతరం చేస్తూ ఉంటుంది. ఆమ్లం ఇంకా ఎటువంటి పని చేస్తుంది, ఇప్పుడు మీరు ఎసిడిటీ ఎలా వస్తుందని చెప్పాడు. ఎసిడిటీ ఎలా వస్తుంది, ఇందులో హెచ్సిఎల్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల మనము సరైన ఆహారం తీసుకోకపోయామనుకోండి, ఈ హెచ్సిఎల్ మామూలుగా రిలీజ్ అయిపోతుంది. ఆహారం ఉంటే
ఆహారం మీద చర్య జరిపి చిన్న చిన్న ముక్కలు చేస్తుంది. ఆహారం లేకపోతే ఏం చేస్తుంది? జీర్ణాశయ గోడల్ని చిన్న చిన్న రంధ్రాలుగా చేసే ప్రమాదం ఉంటుంది. అలా ప్రమాదం లేకుండా ఏంటి స్రవిస్తుంది? శ్లేష్మాన్ని స్రవిస్తుంది. ఇంకా మనం సరిగ్గా టైంకి తినకపోయామనుకోండి, అసలు ఆహారమే లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ అల్సర్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. దేనివల్ల అంటే హెచ్సిఎల్ వల్ల అల్సర్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట. ఎసిడిటీ. నెక్స్ట్ జీర్ణాశయం నుంచి ఆహారాన్ని కొద్ది కొద్దిగా చిన్న ప్రేగులోకి విడుదల చేసే సంవరణి కండరం జీర్ణాశయం నుంచి ఆహారం బయటకు వెళ్ళడానికి నియంత్రిస్తుంది. ఇది జీర్ణాశయం కదా. ఈ బయటకు రావడానికి, ఆహారం బయటకు రావడానికి, చిన్న ప్రేగులు రావడానికి ఏంటి సహకరిస్తుంటుందట? చేసే సంవరణి కండరం అనేది ఇక్కడ ఉంటుంది. ఈ సంవరణి కండరం నుంచి జీర్ణాశయం నుంచి ఆహారం అనేది ముందుకు నెట్టబడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ చిన్న ప్రేగు తీసుకుంటే ఎలా ఉంటుంది? చిన్న ప్రేగులో చుట్లు చుట్టుకొని తక్కువ ప్రదేశంలో అమరు ఉండే ఆహార నాళం యొక్క అతి పొడవైన భాగము. అతి పెద్ద భాగం అంటే జీర్ణాశయం. అతి పొడవైన భాగం ఏంటి అంటే చిన్న ప్రేగు. చూడండి, ఇక్కడ జీర్ణాశయం ఒక పెద్ద అవయవము. జీర్ణనాళంలోని జీర్ణాశయం అతి పెద్ద అవయవము. అవయవం అంటే జీర్ణాశయం. పొడవైన భాగం ఏంటి? చిన్న ప్రేగు అనేది ఎక్కువ పొడవైన భాగం అనమాట. చుట్లు చెట్టుకొని ఉండే తక్కువ ప్రదేశంలో అమరుగుండే ఆహార నాళం యొక్క అతి పొడవైన భాగము చిన్న ప్రేగు. అతి పెద్ద భాగం ఏంటి? జీర్ణాశయం. ఇది జే షేప్ లో ఉంది కదా, అది అతి పెద్ద భాగము, ఇది అతి పొడవైన భాగం. ఎంత పొడవు ఉంటుంది అంటే 10th క్లాస్ ఓల్డ్ బుక్ లో 9 మీటర్స్ అని ఇచ్చారు. చిన్న ప్రేగు పొడవు ఎంత అంటే 9 మీటర్స్. వివిధ జంతువుల్లో అవి తినే ఆహారాన్ని బట్టి వాటి చిన్న ప్రేగు పొడవు వేరువేరుగా ఉంటుంది. ముందే చెప్పాను కదా, చిన్న ప్రేగు అనేది ఎక్కువ శాకాహారుల్లో పొడవుగా ఉంటుంది. ఎందుకంటే సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ ప్రేగు అనేది పెద్దగా ఉండడం అవసరం. మాంసం సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి పులి వంటి మాంసాహారుల్లో చిన్న ప్రేగు పొడవు తక్కువగా ఉంటుంది. ఇది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, గడ్డి తినే వాటిలో చిన్న ప్రేగు పొడవుగా ఉంటుంది. అదే మాంసాహారుల్లో చిన్న ప్రేగు కొంచెం తక్కువ పొడవు ఉంటుంది అనమాట. మాంసాహారుల్లో చిన్న ప్రేగు పొడవు తక్కువ, అదే గడ్డి తినే చిన్న ప్రేగు పొడవు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పేసినవే. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు ఎక్కడ జీర్ణమవుతాయి? సంపూర్ణంగా చిన్న ప్రేగులో జీర్ణమవుతాయి. క్లోమం నుంచి వచ్చే క్లోమ రసంలో ఏంటి ఉంటాయి? క్లోమం నుంచి వచ్చే క్లోమ రసము. అదే కాలేయం నుంచి వచ్చేది పైత్యరసం. అదే క్లోమం నుంచి వచ్చే క్లోమ రసం అనేది పైత్యరసం అనేది ఏటేటి ఉంటాయి? పైత్యరసంలో పైత్యరస లవణాలు ఉంటాయి. అదే క్లోమం నుంచి వచ్చే క్లోమ రసంలో ఏంటుంటాయి? ట్రిప్సిన్, లైపేజ్ ఉంటాయి. ట్రిప్సిన్ దేనికి ఉపయోగపడుతుంది? ప్రోటీన్ల జీర్ణక్రియకు. లైపేజ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? క్రొవ్వుల జీర్ణక్రియ కోసం. మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కడ జీర్ణం అవుతాయి అంటే ఆంతరసంలో ఉత్పత్తి చేసే ఆంతర్గ్రంథులు ఉత్పత్తి చేసే ఆంతరరసంలో ఉండే ఎంజైమ్స్ అనేవి అన్నిటినీ కూడా కార్బోహైడ్రేట్స్ను, ప్రోటీన్స్ను, అమైనో ఆమ్లాలను అంచు ఉత్పన్నాలుగా మారుస్తూ ఉంటుంది. అయితే ఈ అంచు ఉత్పన్నాలుగా మారిన తర్వాత ఏం చేస్తుంది? చిన్న ప్రేగు గోడల్లో శోషణం చెంది అక్కడ ఎక్కువగా ఉండే రక్తనాళాలు కలిగి ఉండి రక్తంలోనికి శోషణం చెందుతాయి. శోషణం చెందితే ప్రతి కణానికి చేరుతాయి. ఎందుకు చేరుతాయి అంటే శక్తిని పొందడానికి, కొత్త కణజాలం ఏర్పడడానికి, పాత కణజాలను బాగు చేయడానికి. అయితే ఇంకా ఆ మిగిలిన కొంచెం వ్యర్థ పదార్థం అంటే జీర్ణం కాని ఆహార పదార్థం అనేది మళ్ళీ పెద్ద ప్రేగులోకి వస్తుంది కదా. అందులో ఉండే కొంచెం నీటిని కూడా పెద్ద ప్రేగు అనేది పునఃశోషణం చేసుకుని మిగతాది పాయువు ద్వారా విసర్జించబడుతుంటుంది అనమాట. ఆ పాయువు దగ్గర ఉండేది ఏంటి? పాయు సంవరణి కండరాల చేత నియంత్రించబడుతుంది. ఇక్కడ మనకి 10th క్లాస్లో ఓల్డ్ బుక్లోని ఇంటర్లో ఇస్తారనమాట. పాయు సంవరణి కండరాలు 2 ఉంటాయి అనమాట. ఒకటి అనియంత్రితము, ఒకటి నియంత్రితం అనమాట. లోపల ఉన్నది అనియంత్రితం, బయట ఉన్నది నియంత్రితం. అంటే మనకి ఇప్పుడు మోషన్ వచ్చిందనుకో, కొంచెం సేపు ఆపుకుంటాం కదా, దానికోసం 2 కండరాలు పనిచేస్తాయి అనమాట. లోపల ఉన్నది అనియంత్రితంగా ఉంటుంది, బయట ఉన్నది మన చేతుల్లో కొంచెం నియంత్రితంగా ఉంటుంది అనేసి ఇంటర్మీడియట్లోని 10th ఓల్డ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రోటీన్స్, ట్రిప్సిన్. క్రొవ్వులు అనేది లైపేజ్. అదే చిన్నపిల్లల్లో తీసుకుంటే పాయు సంవరణ కండరాలు అనేది అనియంత్రితంగా ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియకుండా వెళ్ళొస్తారు కదా. నెక్స్ట్ పాస్ వెళ్ళినప్పుడు కూడా అంతే అనమాట. వాళ్ళు అనియంత్రితంగా ఉంటుంది. కొంత వయసు వచ్చేంత వరకు కూడా అనియంత్రితంగా ఉంటాయని ఇంటర్మీడియట్లో ఉంటుంది. అంతే. ఇది కొంచెం ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదా, చుట్టూ తిప్పి ఇస్తాడనమాట ఈ బుక్కుల్లో. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి మరొకసారి చెప్తాను చూడండి.
చూడండి, జీవి పరిమాణంలో పెరగాలంటే బయట నుంచి అదనపు ముడి పదార్థం అవసరం అవుతాయని చెప్పాం కదా. నెక్స్ట్, ఒకే రకమైన శక్తి వనరుగా మార్చబడాలి. శరీరం వెలుపల నుంచి ఆక్సిజన్ పొందడము మరియు కణాల అవసరాలకు సంబంధించిన ఆహార పనులు విచ్ఛిన్న ప్రక్రియలో దాన్ని వినియోగించడాన్ని శ్వాసక్రియ అని పిలుస్తాము. బహుకణ జీవుల్లో అన్ని కణాల చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండవు. బహుకణ జీవులు అనేవి అన్ని కణాలు చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండవు. సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా ఏంటి మారుస్తాయంటే ఎంజైమ్స్. ఎంజైమ్స్ ఏంటంటారు? జీవ ఉత్ప్రేరకాలు అని కూడా అంటారు. సజీవులు వాటి ఆహారాన్ని ఏ విధంగా పొందుతాయి? సజీవులు అనేవి వాటి ఆహారాన్ని ఎలా పొందుతాయని చెప్పాడు. శక్తి మరియు పదార్థాలు జీవులు ఒకేలా ఉంటాయి, కానీ వాటిని పొందే విధానాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, కార్బన్ డైఆక్సైడ్ నీటి రూపంలో సరళ ఆహార పదార్థాలను పొందుతాయి. నెక్స్ట్, శరీర నిర్వహణ పెరుగుదలకు ఉపయోగించుకునే ముందు ఈ సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చెందాలి. దీనికోసం ఏంటి? ఎంజైమ్స్ అని పిలువబడే జైవ ఉత్ప్రేరకాలు అవసరం పడతాయి. స్వయం పోషకాలు. స్వయం పోషకాలు అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, నీరు ఉపయోగించుకొని, పత్రహరితము, సూర్యరశ్మిని ఉపయోగించుకొని గ్లూకోజ్ మరియు ఓటోన్ రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్, నీటిని కూడా రిలీజ్ చేస్తాయి. పిండి పదార్థాలను ఏ రూపంలో నిల్వ చేసుకుంటుంది? మొక్క స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకుంటుంది. అదే జంతువుల్లో తీసుకుంటే మనలో కూడా మనం తిన్న ఆహారం నుంచి పొందిన శక్తిలో కొంత గ్లైకోజన్ రూపంలో మన శరీరంలో నిల్వ చేయడంలో దాదాపు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మొక్కలైతే స్టార్చ్, మనలో అయితే గ్లైకోజన్ రూపంలో నిల్వ చేసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ యొక్క పరీక్ష అనమాట. ఇక్కడ ఎక్కడైతే క్లోరోఫిల్ అనేది ఉంటుందో అక్కడ పత్రహరితం ఉంటుంది కాబట్టి అక్కడ నలుపు నీలి రంగులో మారింది అన్నమాట పత్రం. అంతే. నెక్స్ట్, పత్రరంధ్రాలు చూసుకుంటే CO2 అవసరం లేకపోతే పత్రరంధ్రాలు మూసివేస్తాయి. అదే రక్షక కణాలు ఇలా ఉబ్బాయి అనుకోండి, అప్పుడు పత్రరంధ్రం ఏంటవుతుంది? తెరుచుకుంటుంది. అదే కాకుండా ఇలా కుచించుకుపోయింది అనుకోండి, పత్రరంధ్రం అనేది మూసుకుంటుంది. నెక్స్ట్, ఇక్కడ అంతే, మరి ఇంకేం లేదు. అకర్బనక నైట్రేట్ రూపంలో తీసుకొనబడుతుంది. ఏంటి? నత్రజని అనేది, లేదా వాతావరణ నత్రజని నుంచి బ్యాక్టీరియా ద్వారా తయారు చేయబడిన సేంద్రియ సమ్మేళనాల రూపంలో తీసుకోబడుతుంది. రెండు రకాలుగా కర్బన సమ్మేళనాల రూపంలో తీసుకొనబడుతుంది, అకర్బనక సమ్మేళనాల రూపంలో కూడా నత్రజని అనేది తీసుకోబడుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, పరపోషణ. ఆహార పదార్థాల రకము వాటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. పోషణ విధానం అనేది ఆహార పదార్థాల రకం. ఇప్పుడు మనం పోషణ విధానం అనుకోండి, ఆహార పదార్థాల రకం అంటే యాపిల్ ఉన్నాయనుకోండి, అదొక రకము. వాటి లభ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఏ కాలంలో అవి లభిస్తే ఆ కాలంలో అలా తీసుకుంటాం కాబట్టి వాటి లభ్యత పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఆహారాన్ని పొందుతాం. ఆవుకు సింహానికి వ్యత్యాసం చూడవచ్చు అని చెప్తున్నాడు. కొన్ని జీవులు తమ శరీరం వెలుపల ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషించుకుంటాయి. ఉదాహరణకి ఏంటి? బ్రెడ్ మోల్డ్, ఈస్ట్, పుట్టగొడుగులు వంటి శిలీంధ్రాలు. మిగతా జీవుల ఆహారాన్ని మొత్తంగా శరీరంలోనికి తీసుకుని విచ్ఛిన్నం చేస్తాయి. వాటిని జాంతు భక్షణ అని కూడా అంటారు. చూడండి, నెక్స్ట్, అన్ని పరపోషక జీవులు పరాన్న జీవులు కాదు. సింహము, జింక, ఇది 10th క్లాస్లో అందులో ఉందేమో, రాసుకున్నాను, లేకపోతే ఇందులో ఉందేమో చూద్దాం. చూడండి, అనేది పసుకుట మొక్క. ఇవన్నీ కూడా ఏంటి? పరాన్న జీవ మొక్కలు కదా. పసుకుట, తలలో పేలు, జలగలు, బద్దె పురుగులు, ఎన్నో రకాల జీవులు పరాన్న జీవన విధానాన్ని అనుసరిస్తాయి. అన్ని పరపోషణ జీవులు పరాన్న జీవులు కాదు. సింహము, జింక ఇవి పరపోషణే కదా, వేరే వాటిపైన ఆధారపడి ఉంటాయి, కానీ ఇవి పరాన్న జీవులు కాదు. అన్ని పరాన్న జీవులు పరపోషక జీవులే. ఇప్పుడు అన్ని పరాన్న జీవులు కూడా వేరే దాని మీద ఆధారపడి ఉంటాయి, అంటే పరపోషక జీవులే. ఇవి పరపోషక జీవులే కానీ పరాన్న జీవులు కాదు కదా సింహం, జింక. ఇవి తీసుకుంటే అన్ని పరాన్న జీవులు పరపోషక జీవులే. అంటే ఇక్కడ ఏంటి లేదండి, అన్ని కూడా పరపోషణ తీసుకుంటాయి. ఏంటి? సింహము, జింక, పేలు అవన్నీ. ఇవి ఏంటి? పరాన్న జీవులు. ఇవి తీసుకుంటే పరపోషణ జీవులు, అంతే. పరాన్న జీవులు అయితే కాదు కదా, అంతే. అక్కడ ఏం లేదు మరి, అంతే, ఇంకేం లేదు. పారామిషం స్థిరమైన ఆకారాన్ని కలిగి ఉండి ప్రత్యేకమైన ప్రదేశం నుంచి ఆహారం తీసుకుంటుంది. మానవుల్లో పోషణ అంటే జీర్ణనాళం అనేది ప్రాథమికంగా నోటి నుంచి పాయు వరకు ఉంటుంది, ఒక గొట్టంలా ఉంటుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే పారామిషము ప్రత్యేకమైన ప్రదేశము, సైటోస్టోమ్, కణముఖం అని కూడా అంటారు. ఇది ఇంటర్లో ఉంటుంది కదా. సైటోస్టోమ్ నుంచి ఆహారం అనేది తీసుకుంటుంది. శరీరం అంతటా వ్యాపించిన శైలికుల చలనాల ద్వారా ఆహారం ఈ ప్రత్యేక ప్రదేశానికి చేరుతుంది. శైలికుల ద్వారా
పారామిష్యంలో ఏ ప్రత్యేక ప్రదేశానికి చేరుతుందంటే కణముఖం. దీన్ని సైటోస్టోమ్ అని కూడా అంటారు. నెక్స్ట్ 2 పరీక్షణాళికలు తీసుకున్నాము. అందులో ఒక పరీక్షణాళిక ఒక పిండి పదార్థం వేసాము, రెండో పరీక్షణాళికలో కూడా పిండి పదార్థం వేసాం. ఒక దాంట్లో లాలాజలం వేసాం, ఒక దాంట్లో లాలాజలం వేయలేదు. అప్పుడేమైంది, లాలాజలం వేసింది గ్లూకోజ్గా మారిపోయింది కాబట్టి అది నీలి రంగులో మారలేదు. ఒక పరీక్షణాళికలో అంటే ఏంటది లాలాజలం వేయిన దాంట్లో మాత్రం నీలి రంగులో మారింది అంతే. నెక్స్ట్ ఇది అమీబా పోషణ అనమాట. ఆహార ప్రాణం వచ్చిన వెంటనే 2 మిర్జీయ పాదాలు కూడా ఇలా దగ్గరికి చేసి ఆహార ప్రక్రియలోకి వెళ్తుంది. తర్వాత జీర్ణమైన మళ్ళీ వ్యర్థ పదార్థాలు కూడా మళ్ళీ బయటకు వ్యాపనం ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా జీర్ణనాళం గురించి. ఇది ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ రేపు జీవక్రియలో మళ్ళీ శ్వాసక్రియ గురించి నేర్చుకుందాం. ఇవన్నీ జీవక్రియలు అయిపోతే నెక్స్ట్ చూద్దాం. ఓకే, అందరికీ బాయ్.